వరదరాజ పెరుమాళ్ ఆలయం విష్ణువు యొక్క ప్రసిద్ధ ప్రార్థనా స్థలాలలో ఒకటి. అనేక గ్రంథాలు మరియు సాహిత్య రచనలలో తిరుక్కచ్చి మరియు హస్తిగిరిని చేర్చినట్లు కూడా ప్రశంసించబడింది. ఇది ఆళ్వార్ సాధువులు వారి పవిత్ర శ్లోకాలలో పాడిన దివ్యదేశం. ఇది కూడా 3 అత్యంత పవిత్రమైన విష్ణు క్షేత్రాలలో ఒకటి. మరియు వైష్ణవ పరిభాషలో పెరుమాళ్ కోయిల్ అని పిలుస్తారు. మిగిలిన 2 శ్రీరంగం కోయిల్ అని మరియు తిరుపతిని తిరుమలై అని పిలుస్తారు. ఈ ఆలయం తమిళనాడు కాంచీపురంలోని పురాతన మరియు చారిత్రక ఆలయాల పట్టణంలో ఉంది. ఈ ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడిన మరికొన్ని ఆలయాల ఉనికిని దృష్టిలో ఉంచుకుని ఈ ఆలయం ఉన్న పట్టణంలోని భాగాన్ని విష్ణు కంచి అని పిలుస్తారు. ఈ స్వామి దేవరాజస్వామి అని కూడా పిలువబడే దేవుడు. వరదరాజ పెరుమాళ్ ఆలయంలో హస్తిగిరి లేదా అత్తిగిరి అనే కొండపై కొలువై ఉన్నారు. పెరుందేవి తాయార్ దేవత అతని భార్య. చాలా మంది సాధువులు, ఆచార్యులు, పీఠాధిపతులు మరియు వైష్ణవ పండితులు ఈ ప్రదేశంలో నివసించారు మరియు ఈ ఆలయంలో పూజలు చేశారు. ఈ ఆలయం అతివరదర్ కి కూడా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రత్యేకమైన అతి చెక్కతో చేసిన వరదరాజు యొక్క ప్రత్యేకమైన విగ్రహం, అంటే అంజూరపు చెట్టు. ఇది ఆలయ చెరువు లోపల నిర్వహించబడుతుంది మరియు 40 సంవత్సరాలకు ఒకసారి ప్రజల దర్శనం కోసం బయటకు తీసుకురాబడుతుంది. ఇక్కడ స్వామికి అందించే కాంచీపురం ఇడ్లీ చాలా ప్రసిద్ధి చెందింది. ఆలయ పురాణాలు. ఈ ఆలయం గురించి కొన్ని పౌరాణిక కథనాలు ఉన్నాయి. వాటిలో ఎక్కువ భాగం సరస్వతీ దేవికి సంబంధించినవి. ఇంద్రలోకం రాజు అయిన ఇంద్రుడు సరస్వతి చేత ఏనుగుగా మారమని శపించబడ్డాడు. కాని విష్ణువు యొక్క దయతో అతను తన శాపం నుండి విముక్తి పొందాడు. ఇక్కడ హస్తిగిరి అంటే ఏనుగు, కొండ అని అర్థం. ఇంద్రుడు హస్తిగిరి కొండగా ఉంటాడని చెబుతారు. దానిపైన భగవంతుడు కొలువై ఉన్నాడు. మరొక కథ ప్రకారం బ్రహ్మ ఇక్కడ ఒక యాగం చేస్తాడు. కానీ అతనితో కొంత అపార్థం ఉన్న అతని భార్య సరస్వతి యాగశాల కొట్టుకుపోవడానికి వేగావతి నది రూపంలో ప్రవహిస్తుంది. కానీ విష్ణువు వేగావతి నదిని తన మార్గంలో ఉంచి వరదలను నిలిపివేస్తాడు మరియు యాగాన్ని విజయవంతంగా పూర్తి చేపిస్తాడు. ఇతిహాసాల్లో ఉన్న ఈ వేగావతి నది ప్రస్తుత కాలపు పాలార్ నదిగా చెప్పబడుతోంది. అయితే బ్రహ్మ చేసిన ఆ యాగంలో యాగాగ్ని నుండి అసంఖ్యాకమైన సూర్యుల తేజస్సుతో దేవరాజస్వామిగా ఉద్భవించి ఇక్కడే ఉన్నాడని చెబుతారు. అయితే స్వామివారు అగ్ని నుండి బయటకు రావడం వలన తన ముఖం మీద అనేక మచ్చలు ఏర్పడ్డాయి అని చెప్పడానికి ఉత్సవమూర్తి ముఖం మీద ఉన్న మచ్చలు నిదర్శనం. గౌతమ మహర్షి శిష్యులలో 2 శాపానికి గురై బల్లులుగా మారారని కూడా చెబుతారు. ఈ దేవాలయంలోని స్వామిని పూజించి తమ బాధల నుంచి విముక్తి పొందారు. ఈ పురాణానికి సాక్ష్యంగా 2 బల్లులు ఇప్పటికీ ఆలయ పైకప్పులో కనిపిస్తాయి. కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయం చరిత్ర మరియు వాస్తుశిల్పం. దేశంలోని దక్షిణ భారతానికి చెందిన చోళులు, పాండ్యులు, చేరలు, కాకతీయులు, హొయసలులు మరియు విజయనగర రాజులు వంటి అనేక మంది పాలక రాజవంశాలు ఈ ఆలయానికి అనేక విధాలుగా సహకరించినట్లు ఈ ఆలయంలో ఉన్న శాసనాల ద్వారా తెలుస్తుంది. అయితే దీని పునర్నిర్మాణం మరియు విస్తరణ ప్రధానంగా చోళుల పాలనలో జరిగింది. 23 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ విశాలమైన ఆలయం దాని వాస్తు మరియు శిల్పకళా గొప్పతనానికి ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో 3 ప్రధాన ప్రాంగణాలు, 32 మందిరాలు, దాదాపు 20 విమానాలు మరియు వందలాది స్తంభాల మందిరాలు ఉన్నాయి. హస్తిగిరి కొండపై ఉన్న ప్రధాన మందిరంలో నిలువెత్తు సుందరమైన వరదరాజ స్వామిని దర్శించవచ్చు. అతని 10 అడుగుల ఎత్తైన గంభీరమైన విగ్రహం చిత్తైరాయి మాసంలోని పౌర్ణమి రోజున మరియు చిత్ర పౌర్ణమి తర్వాత 15వ రోజున సూర్యకిరణాలు దానిపై పడేలా రూపొందించబడింది. పెరుందేవి తాయార్ అతని భార్య నేల స్థాయిలో విడిగా ఉంది. కొండ దిగువన నరసింహస్వామి విగ్రహం కూడా ఉంది. రాజగోపురం పశ్చిమ ద్వారం పైన ఉన్న ప్రధాన గోపురం 7 అంతస్తులు. తూర్పు గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది. ఆలయ సముదాయం చుట్టూ ఒక భారీ రాతి ప్రాకారం ఉంది. గర్భగుడి చుట్టూ విజయనగర కాలం నాటి కుడ్య చిత్రాలు ఉండగా అనేక మండపాలలో అందమైన గ్రానైట్ శిల్పాలు కనిపిస్తాయి. కళ్యాణ మండపం 100 స్తంభాలతో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. విజయనగర వాస్తుశిల్పం యొక్క ఉత్తమ కళాఖండంగా పరిగణించబడుతుంది. ఇందులో రామాయణం, మహాభారతం మరియు భాగవతం వంటి ఇతిహాసాల నుండి అనేక ఆకర్షణీయమైన శిల్పాలు ఉన్నాయి. మండపం పైకప్పు మూలల నుండి వేలాడుతున్న ఒకే రాయి నుండి చెక్కబడిన అద్భుతమైన రాతి గొలుసు గాలికి మెల్లగా ఊగుతూ కనిపిస్తుంది మరియు ఆ దృశ్యం ఉత్కంఠభరితమైనది. అనంత సరస్సు ఆలయ కోనేరు కాంప్లెక్స్ లోపల ఉంది మరియు అతివరదర్ స్వామి ఆ నీటిలో కొలువై ఉన్నాడు అని చెప్తుంటారు. ఇక్కడ అనేక ఇతర దైవాంశాలు మరియు సాధువుల కోసం పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి.
మరియు వీటిలో చక్రతాజ్వార్, భగవంతుని చక్రం, ఆల్వార్లు, సాధువులు మరియు సన్యాసి రామానుజులు ఉన్నారు. ఆలయ ఉత్సవాలు వైకాసి మే, జూన్ లో జరుపుకునే వార్షిక బ్రహ్మోత్సవాన్ని ఈ ఆలయంలో అతిపెద్ద పండుగగా భావిస్తారు. ఉత్సవ దేవతను ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం వేళల్లో వివిధ కొండలపై పెద్ద ఊరేగింపులు నిర్వహిస్తారు. వీటిలో గరుడ పర్వతాన్ని అధిరోహించే గరుడ సేవకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వేలాది మంది ఉత్సాహభరితమైన భక్తులను ఆకర్షిస్తుంది. అతి వరదర్ 40 సంవత్సరాలకు ఒకసారి ఆలయ కోనేరు నుండి స్వామివారు బయటకు వచ్చే చెక్క విగ్రహం కూడా ఒక పెద్ద వేడుకగా జరుపుకుంటారు. వరదరాజ పెరుమాళ్ను పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు. వరదరాజ అనే పదానికి వరాలకు రాజు అని అర్థం. అలా భగవంతుడు గొప్ప దాతగా మిగిలిపోతాడు. అతను భక్తులకు విద్యా నైపుణ్యం, శ్రేయస్సు మరియు కుటుంబ సంక్షేమాన్ని ప్రసాదిస్తాడని నమ్ముతారు. భగవంతుని యొక్క శక్తివంతమైన ఆయుధం సుదర్శన ఆజ్వార్ను ప్రార్థించడం వల్ల వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయని, కోర్టు కేసులలో విజయం సాధించవచ్చని మరియు మానసిక ప్రశాంతత లభిస్తుందని ఒక నమ్మకం. సంతానం, ఆశీర్వాదం మరియు అనారోగ్యాల నివారణ కోసం ప్రజలు పెరుందేవి తాయార్ను కూడా ప్రార్థిస్తారు. కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయానికి ఎలా చేరుకోవాలి? గాలి ద్వారా. ఆలయానికి 80 కిలోమీటర్ల దూరంలో చెన్నై సమీపంలోని విమానాశ్రయం ఉంది. రైలు ద్వారా కాంచీపురంలోనే రైల్వే స్టేషన్ ఉంది మరియు అనేక ముఖ్యమైన నగరాలు మరియు పట్టణాలతో అనుసంధానించబడి ఉంది. రోడ్డు ద్వారా కాంచీపురం పట్టణం, చెన్నై మరియు బెంగళూరు వంటి నగరాలతో మరియు ఇతర ప్రాంతాలతో రోడ్డు మార్గం ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది.